థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మొదటగా నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి ఆయనకు లెక్కించలేని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనము గత కొంతకాలం నుంచి శోధన అనే అంశం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. శోధన, ప్రభు అయిన క్రీస్తు వారు వెళ్ళిన ప్రాముఖ్యమైన 3 శోధనల గురించి ధ్యానం చేసేసుకున్నాం. ఇవన్నీ కూడా మన ముందు దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు, ఎందుకు గ్రంథాలలో రాయించాడు అని అంటే, శోధన ప్రతి వ్యక్తి అనే దానికంటే క్రైస్తవుడు, విశ్వాసి ఖచ్చితంగా ఈ శోధన గుండా వెళ్ళవలసిన వాడే ఉన్నాడు. ఖచ్చితంగా శోధన గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. నేను శోధింపబడట్లేదు అని ఎవరైనా అన్నారు అని అంటే అది అబద్ధం. క్రైస్తవుడు అనేవాడు, విశ్వాసి అనేవాడు శోధింపబడట్లేదు అన్నాడంటే అది ఖచ్చితంగా అబద్ధం. ఎందుకు? శోధన అనేది శోధకుని నుంచి వస్తుంది అని నేర్చుకున్నాం. శోధకుడు అంటే అపవాది నుంచి వస్తుంది. క్రైస్తవునిగా ఏనాడైతే మనము మార్చబడ్డామో నెక్స్ట్ మూమెంట్లో మనము హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోతాం. అపవాది యొక్క హిట్ లిస్ట్లోకి మన పేరు ఎంటర్ చేయబడుతుంది. ఎందుకు? ఆ హిట్ లిస్ట్లో నుంచి మన పేరును తీసివేయడానికి, దేవుని చిత్తములో నుండి మనల్ని తప్పించడానికి వాడు 24/7 పని చేస్తూనే ఉంటాడు అని కూడా మనము నేర్చుకున్నాం. క్రీస్తు వారు ప్రాముఖ్యమైన ఈ 3 శోధనల గుండా వెళ్ళిన అంశాలను ధ్యానం చేసుకున్నాం. ఈ 3 శోధనలే మన జీవితాలలో కూడా మనము అనుదినము కూడా ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం. అందుకోసమే దేవుడు తను వెళ్ళిన ఈ శోధనలో ఏ విధంగా తను జయించాడు, ఏ విధంగా సమాధానం ఇచ్చాడు అపవాదికి అనే విషయాలను మన ముందుకు తీసుకురావడం ద్వారా మనము కూడా అలాంటి జయ జీవితాన్ని జీవించాలి అన్నది క్రీస్తు వారి యొక్క ఉద్దేశం. ఇలాంటి శోధనల గుండా మీరు కూడా వెళ్తుంటారు కాబట్టి శోధన అంటే ఏంటో తెలుసుకోండి. శోధన గురించిన అవగాహన మీరు కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అందుకనే 2 కొరింథీయులో కూడా 2వ అధ్యాయం 11 చివరి భాగంలో మీరు సాతాను తంత్రములను ఎరుగని వారు కాదు, లేకపోతే మనము ఎరుగని వారము కాదు అని రాయబడి ఉంటుంది. అంటే సాతాను తంత్రాలను ఖచ్చితంగా ప్రతి విశ్వాసి తెలుసుకొని ఉండాలి. అపవాది తంత్రాలను ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అపవాది ఎలా పని చేస్తాడు అనే విషయం మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. ఒక అవగాహన ఉండాలి. వాడు ఎలా పని చేస్తాడు, ఎలా శోధనను తీసుకొని వస్తాడు, ఎలా దేవుని నుండి మనల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు, వేటి ద్వారా, ఏ బలహీనత ద్వారా మనల్ని వాడు లోబరుచుకునే ప్రయత్నం చేస్తాడు అనే విషయము ఖచ్చితంగా నీకు, నాకు, మనకు తెలిసి ఉండాలి. తెలియకపోతే సమస్య వస్తుంది. ఏంటి? ఇందాక చదివినాం కదా వాక్య భాగంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనము ప్రభువును శోధింపక యుందుము అని రాయబడింది. మనము ప్రభువును శోధింపక యుందుము అంటే అర్థం ఏంటి? మనము ప్రభువును మనం దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. అయితే నేను దేవుణ్ణి ఎప్పుడు శోధించకుండా ఉండగలను? ఎప్పుడు శోధించను నేను? నాకు శోధన అంటే ఏంటో అర్థమైనప్పుడు ఆయనను శోధించను. శోధన గురించిన అవగాహన నాకున్నప్పుడు నేను ఆయనను శోధించలేను. అంతే కదండి. ఒక సబ్జెక్టు నాకు తెలిసినప్పుడు, దాని గురించి ఒక అవగాహన నాకు ఉన్నప్పుడు దాని ద్వారా నేను ఎలా ప్రవర్తించాలన్న విషయం నాకు అర్థమవుతుంది. అందుకనే వీటిని మన ముందర దృష్టాంతరములుగా ఆయన ఎగ్జాంపుల్స్గా మన ముందు రాయించాడు. మనకు తెలియకపోతేనే సమస్య. శోధన అంటే ఏంటో తెలియకపోతే, పరీక్ష అంటే ఏంటో తెలియకపోతే, ఈ శోధన నన్ను ఏం చేస్తుంది, ఎక్కడికి తీసుకువెళ్తుంది అనే విషయం అర్థం కాకపోతే ఖచ్చితంగా నేను శోధనకు లోబడే అవకాశం ఉంది. శోధించబడడం తప్పు కాదండి, శోధనకు లొంగిపోవడం తప్పు. ప్రతి క్రైస్తవుడు శోధించబడుతూనే ఉంటాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ 3 విషయాలలో మనం నేర్చుకున్న 3 అంశాలను చూసాం. ఆ 3 అంశాలలో ఖచ్చితంగా ఏదో ఒక అంశంలో ప్రతిరోజు కూడా శోధించబడుతూనే ఉంటాడు. శోధించబడడం తప్పు కాదు, అది సర్వసాధారణం. అయితే శోధనకు లొంగిపోవడము పాపం. అది మనకు అర్థం కావాలి. అందుకనే శోధన గురించి అనేక అంశాలు ప్రభువైన క్రీస్తు వారు లేకపోతే దేవుని వాక్యము మన ముందుకు తీసుకొని వస్తుంది. అవగాహన కలిగి ఉండాలి.
శోధన అంటే ఏంటో నాకు తెలిసి ఉండాలి, ఎలా వస్తుందో తెలిసి ఉండాలి, వాడు ఎలా పని చేస్తాడో నాకు తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నప్పుడు మాత్రమే నేను సరిగా ప్రవర్తించగలను, దేవుని చిత్తములో ఉండగలను, దేవుని మార్గములో నడవగలను. ప్రభువును శోధించకండి, దేవుణ్ణి శోధించొద్దు. శోధన గురించి తెలిస్తేనే నేను శోధించను ఆయనని కదండి. శోధకుడు శోధించేవాడు. మనము ఆయనను శోధిస్తున్నామంటే మనము కూడా శోధకులముగా అపవాదులముగా మారుతున్నాము అని అర్థం. అలాంటప్పుడు మారకుండా ఉండాలి అని అంటే నాకు శోధన గురించి తెలియాలి. శోధన గురించి తెలియకనే ఆనాడు జరిగిన సంఘటనలు రాయించాడు. ఇందాక చదవబడిన వాక్యంలో 10-11 వచనాల్లో దాని యొక్క రిజల్ట్ ఏంటో అక్కడ రాయబడింది. శోధించి వాళ్ళు ఏం చేశారు? వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి కదండి. శోధించి వారు ఏం చేశారు? దేవుణ్ణి శోధించారు. దేవుని గురించి తెలిసినప్పటికీ, ఆయన వారిని విడిపించిన 400 సంవత్సరాల బానిసత్వము నుంచి విడిపించబడినప్పటికీ, దేవుడు అనేక అద్భుతాలు సూచక క్రియలు వారి జీవితాలలో చేసినప్పటికీ, కని విని ఎరుగని అద్భుతాలు ఇజ్రాయేలీయుల మధ్య దేవుడు చేశాడు. అయినప్పటికీ, దేవుని శక్తిని తెలుసుకున్నప్పటికీ, దేవుని ఉద్దేశాలు ఏంటో కనానుకు నడిపించాలని వారిని నడిపించడానికి మోషేను లేవనెత్తిన విధానం గురించి తెలుసుకున్నప్పటికీ, ప్రణాళిక కనానుకు నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలి, సమృద్ధి గల దేశానికి వెళ్ళాలి, సంతోషంగా నా బిడ్డలు జీవించాలి అన్నది దేవుని ఉద్దేశమని తెలిసినప్పటికీ కూడా ఆ ప్రయాణంలో అనేక విధాలుగా శోధించారు. తెలిసినప్పటికీ ఇది అర్థం కావాలండి. అందుకనే మనము శోధన గురించి అర్థమైతే నేను దేవుణ్ణి శోధించకుండా ఉండే అవకాశం ఉంది. దేవుని గురించి నాకు తెలిసినప్పటికీ, దేవుడు నా జీవితంలో అనేక మేలులు చేశాడని తెలిసినప్పటికీ, నన్ను విడిపించాడు అని తెలిసినప్పటికీ, నా సమస్యలకు సమాధానం ఇచ్చాడు అని తెలిసినప్పటికీ, అంతకంటే ప్రాముఖ్యము నాకు రక్షణనిచ్చాడు, నిత్య జీవానికి వారసుని చేశాడు, నిత్య నరకానికి తప్ప దేనికి పనికిరాని నిన్ను నన్ను మనల్ని, ఐగుప్తులో బానిస బ్రతుకులో జీవిస్తున్న మనల్ని, ఐగుప్తులోనే చనిపోవలసిన మనల్ని ఆయన కనానుకు తీసుకువెళ్ళాడు, పరలోక రాజ్యానికి వారసునిగా చేశాడు. అలాంటి దేవుణ్ణి నేను ఎలా శోధిస్తాను కదండి. శోధించకూడదు అని అంటే నాకు ఆయన గురించి తెలియాలి, ఆయన ఎలా పనిచేస్తాడో, ఆయన ప్రేమ ఏంటో నాకు తెలియాలి, అదేవిధంగా అపవాది ఎలా పనిచేస్తాడో నాకు తెలియాలి. ఈ రెండు తెలిసినప్పుడే నేను దేవునికి విధేయత చూపిస్తూ దేవుని మార్గంలో నడిచే అవకాశం ఉంది. ఎందుకు తెలుసుకోవాలి నేను శోధన గురించి అని అంటే, కింద రాయబడిన మాట చూద్దాం. 12వ వచనంలో, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన అంటే మనిషికి సర్వసాధారణంగా శోధనలు వస్తూ ఉంటాయి అని అర్థం కదండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు అనేది రావడం అనేది సర్వసాధారణము. అవి తప్ప మీరు పెద్దగా గొప్ప గొప్ప శోధనలు ఏమి రావట్ల. ప్రభువైన క్రీస్తు వారు వెళ్ళినట్టుగా నేను అపవాది తీసుకుని వెళ్ళి ఒక చోట కూర్చోపెట్టి ఆయన శోధించట్లా మనల్ని. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడా వెళ్తున్న శోధనలే. ఈ లోకంలో శోధనలు ఎవరెవరైతే అందరూ ఫేస్ చేస్తున్న శోధనలే. ప్రత్యేకంగా నీకంటూ పెద్ద శోధన ఏం రావట్లా. సర్వసాధారణము శోధనలు అనేది. సర్వసాధారణమే అనే విషయం నాకు తెలియాలి, నాకు అర్థం అవ్వాలి. గాబరా పడకూడదు శోధన వచ్చినప్పుడు, లేకపోతే కఠినమైన పరిస్థితుల గుండా నేను వెళ్తున్నప్పుడు, ఈ సమస్యలో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, భయం వేస్తుంది, అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు అని దీని వాక్యం యొక్క ఉద్దేశం. సాధారణంగా వచ్చే శోధనలే, సాధారణంగా వచ్చే సమస్యలే, మనిషికి వచ్చే సమస్యలే, ఈ మనిషికి సాధారణంగా వారి ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్నవే, వెళ్తున్నవే. నేనొక్కనే ప్రత్యేకంగా వెళ్తున్నాను, నేనొక్కదాన్నే వెళ్తున్నాను అనేది అబద్ధం.
వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వసాధారణం, ఇవన్నీ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నవే, వేరే గొప్పవేం రావట్లేదు మీకు, సర్వసాధారణంగా వెళ్తున్న శోధనలే. ఎందుకు? అపవాది శోధిస్తూనే ఉంటాడు ఈ 3 అంశాల మీద, అందరూ వెళ్తున్నవే. కాబట్టి మీరు అనవసరంగా వాటి గురించి గాబరపడకండి. అయితే ఏం చేయాలి? తెలుసుకోవాలి. దృష్టాంతనంగా మీ ముందర పెట్టాను కదా, ఎగ్జాంపుల్స్ పెట్టాను కదా, అదే కదా అలా మాట్లాడుతున్నాడు. 10వ వచనం చివరి భాగంలో 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. చివరిలో ఉన్నాము, మనం ఆల్మోస్ట్ చివరి ఎండేస్కి వచ్చేసాము. ఎండేస్కి వచ్చేసినప్పుడు ఇవన్నీ మనం ఎన్ని నెలలను లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు చేసిన అద్భుతాలను తెలుసుకుంటున్నాం, దేవుని కార్యాలు తెలుసుకుంటున్నాం, అపవాది గురించి నేర్చుకుంటూనే ఉన్నాం. ఎందుకు నేర్చుకుంటున్నాం? వీటిని చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి అని వాక్యం సెలవిస్తుంది కదా. అనేక మెసేజెస్ వింటూనే ఉన్నాం, వేల కొలది మెసేజెస్ వింటూ ఉన్నాం. అయినప్పటికీ మనం చేస్తున్న పని ఆనాడు ఇజ్రాయేలు చేస్తున్న పనే చేస్తున్నాం. వాళ్ళు కనానుకు వెళ్ళలేక నశించిపోయారు. మరి మన పరిస్థితి ఏంటి? వాళ్ళు అరణ్యంలోనే నశించిపోయారు, నరకానికి పాత్రులయ్యారు. మరి వాళ్ళని చూసిన తర్వాత కూడా నువ్వేం చేస్తున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? బుద్ధి కలుగుటకై, తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, తగినట్టుగా ప్రవర్తించడానికి, వీటన్నిటినీ దేవుడు మన ముందు రాయించాడు. ఎగ్జాంపుల్స్గా మన ముందు రాయించాడు. కొన్ని వందల మెసేజెస్ మనం వింటూనే ఉన్నాం. ఎప్పటి నుంచో రక్షించబడినప్పటి నుంచి మనము ఈ విషయాలు వినట్లేదా? ఖచ్చితంగా వింటున్నాం. అయినప్పటికీ మరి వాటి గురించి నేను తెలుసుకుంటున్నప్పటికీ ఈనాటికల్లా నేను ఏ విధంగా మారి ఉండాలి, అది నాకు అర్థమైనప్పుడు, శోధన గురించి నాకు అర్థమైనప్పుడు నేను ఏ విధంగా మార్చబడి ఉండాలి, దేవుని శోధించకుండా ఆత్మీయతలో రోజు రోజుకు ఎదుగుతూ ఉండాలి. ఈ టైం కల్లా నేను ఒక పరిపూర్ణమైన ఆత్మీయునిగా, మెచ్యూర్డ్ క్రిస్టియన్గా నేను మారి ఉండాలి. కానీ మారలేదే ఇప్పటిదాకా. ఎందుకు మారలేదు అని అంటే వారి యొక్క ట్రిక్స్ నాకు అర్థం కావట్లా, అపవాది యొక్క ఆలోచనలు నాకు అర్థం కావట్లా, అపవాది యొక్క శోధనలు నాకు అర్థం కావట్లా, నా బలహీనతలేంటో నాకు అర్థం కావట్లా. ఆయన తెలియచెప్పకుండా మనల్ని ఎవరిని కూడా ఆయన శిక్షించడండి. ఆ విషయం మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శోధనలు అన్నీ మన ముందు రాయించాడు, అన్నిటి గురించి మనకు తెలుసు. అయినప్పటికీ నేను ఎందుకు ఈ సమస్యల గుండా వెళ్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అబద్ధం. అది ఆయన ఏం దూరం చేయట్లా, మనంతకు మనమే మనకున్న బలహీనతను ఆధారం చేసుకొని మనమే దేవుడు చెప్పినా వినకుండా ఆయన అనేక పర్యాయాలు హెచ్చరిస్తున్నప్పటికీ, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పటికీ మనంతకు మనమే చేస్తున్న పొరపాట్లు ఇవి. ఆనాడు దేవుని శక్తిని తెలిసి కూడా ఇజ్రాయేలీలు తప్పు చేశారు. ఈనాడు కూడా ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది నీ జీవితంలో, నా జీవితంలో కూడా. దేవుడు మనల్ని ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు, ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడు, ఆ మాటనే మనకి జేమ్స్లో యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదివి వినిపిస్తాను. 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఇక్కడ 2 విషయాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి లోబడి ఉండండి మొదటి అంశము, అప్పుడు అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఈ 2 ఒకదానికొకటి ఇంటర్ డిపెండెన్స్ అండి, ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి. ఒకటి లేకుండా ఒకటి లేదు. మీరు దేవునికి విధేయత చూపించండి, దేవునికి లోబడి ఉండండి కదండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. నేను దేవునికి లోబడకుండా అపవాదిని ఎట్టి పరిస్థితుల్లో ఎదిరించలేను. నేను దేవునికి లోబడి ఉన్నాను అని అంటే ఖచ్చితంగా నువ్వు అపవాదిని ఎదిరించగలవు. క్షమించండి. అర్థం అవ్వాలి మనకి. నేను దేవునికి లోబడి ఉన్నాను అంటే, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను అని అంటే ఏమని అర్థమవుతుంది? అపవాదిని నేను ఎదిరించగలను, ఎదిరించే శక్తి నాకు వస్తుంది.
వాడి శోధనలేంటో నాకు అర్థమవుతుంది. వాడు చేస్తున్న ఆలోచనలకు నాకు వెంటనే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఓకే, ఇది ఒక శోధన, ఇది దేవుని నుండి దూరం చేసే ప్రయత్నము, కాబట్టి ఇలా చేయకూడదు అన్న విషయము నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. నాకు అర్థమైపోతుంది నేను దేవునికి లోబడినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు. నేను దేవుని మాటలు వింటున్నానండి, చాలా ఆల్మోస్ట్ నేను ఆత్మీయంగానే బలపడుతున్నాను. అన్ని విషయాల్లో దేవునికి విధేయతనే చూపిస్తున్నాను, దేవుని మాట వింటున్నాను. అయినప్పటికీ నేను ఆ శోధన జయించలేకపోతున్నాను, అది అర్థం చేసుకోలేకపోతున్నాను, ఆ బలహీనతలో పడిపోతున్నాను అంటే అది ఖచ్చితంగా అబద్ధం. ఎందుకు? నేను దేవునికి విధేయత చూపిస్తున్నాను అని అంటే, దేవుని మాట వింటున్నాను అని అంటే శోధన జయించగలిగిన శక్తి ఆటోమేటిక్గా మనకు వస్తుంది. కనీసం గ్రహించే శక్తి నాకు వస్తుంది. ఇది శోధన అనే విషయం నాకు అర్థమయ్యే ఆ జ్ఞానాన్ని అయినా దేవుడిస్తాడు. నాకు హెచ్చరిస్తూ ఉంటాడు. నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నాను, ఆల్మోస్ట్ పర్వాలేదు, నేను చాలా విషయాలలో ఆయన మాటకు విధేయత చూపిస్తున్నాను, కానీ నేను శోధనకు లొంగిపోతున్నాను అనేది అబద్ధం కాదా? నాకు ఒక ఎగ్జామ్ ఉంది, బాగా చదివాను, నాకు సబ్జెక్ట్ మొత్తం వచ్చు, అన్నీ తెలుసు, నాకు అన్నీ చదివాను, ప్రతి పాయింట్ పిన్ పాయింట్ అన్నీ నేర్చుకున్నాను నేను, కానీ ఎగ్జామ్ రాయలేకపోతున్నాను. ఎగ్జామ్ అంటే భయం వేస్తుంది నాకు, ఎగ్జామ్ రాయలేను నేను. అబద్ధం కాదా అది? అన్నీ తెలిసి ఎగ్జామ్ రాయలేకపోవడం అనేది అబద్ధం కాదా? అన్నీ తెలిసినప్పుడు ఎందుకు రాయలేము ఎగ్జామ్? ఎందుకు భయం వేస్తుంది? నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు భయం వేస్తుంది? తప్పు కదా అది? అదే అండి, మనకు కూడా తెలుసు, దేవునికి నేను విధేయత చూపిస్తున్నాను, దేవుని మాటకు లోబడి జీవిస్తున్నాను, ఆల్మోస్ట్ నేను 99% జీవిస్తున్నాను దేవుని చిత్త ప్రకారము, కానీ నేను బలహీనంగా ఉన్నాను, బలహీన పడిపోతున్నాను, జయించలేకపోతున్నాను అనేది ఖచ్చితంగా అబద్ధము. అంటే అర్థం ఏంటి? నువ్వు పరిపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించలేదు అని అర్థం. నేను భయపడుతున్నాను, నేను శోధనకు లొంగిపోతున్నాను అని అంటే నా జీవితము సంపూర్ణంగా దేవునికి అప్పగించలా, ఆయన అధికారానికి నేను ఒప్పుకోవట్లా, ఆయనను నా జీవితంలో నేను కొన్ని విషయాలను అనుమతించట్లా. ఆయనను అనుమతించావు అని అంటే నీకు జయ జీవితం ఉంది అని అర్థం. నువ్వు జయించగలవు, జయించే శక్తిని, సామర్థ్యాన్ని ఆయన నీకు ఇస్తాడు. నీ అనుమతి లేకుండా ఆయన ఏం చేయలేడు. నీవు ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే నేను అద్భుతంగా ప్రతి విషయంలో జయ జీవితం జీవించేలా చేస్తాడు ఆయన. ఇది మనకు అర్థం కావాలి. నేను ఆయనకు లోబడి ఉన్నానా? ఖచ్చితంగా అపవాదిని ఎదిరిస్తాడు. లోబడితేనే నువ్వు అపవాదిని ఎదిరించగలవు. అప్పుడే వాడు పారిపోతాడు నీ నుంచి, అప్పుడే శోధన నుంచి నువ్వు జయించగలవు. విధేయత చూపించలేకపోతున్నాను, నేను శోధనను జయించగలను, ప్రతి సమస్యలను ఎదిరించగలను, కానీ అన్ని విషయాల్లో దేవుని మాటకు విధేయత చూపించలేకపోతున్నాను, నేను ఎదిరించగలను అపవాదిని అనేది కూడా సత్యం కాదు, అబద్ధమే అది కూడా. ఎందుకు? అపవాది నీకంటే నాకంటే బలవంతుడు. వాడు జ్ఞానంలో కానీ లేకపోతే తన ప్రణాళికలో కానీ పర్ఫెక్ట్ జ్ఞానం కలిగి ఉన్నాడని మన లేఖనాలు రాయబడింది. అద్భుతమైన జ్ఞానం కలిగి ఉన్నవాడు అపవాది. దేవుడు తన పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడు కదా, దేవునితో పాటుగా సభాపర్వతం మీద నివసిస్తున్నవాడు అపవాది. దేవుని పనులన్నీ చేయడానికి ఏర్పాటు చేయబడినవాడు లూసిఫర్. నీకంటే నాకంటే ఎంతో జ్ఞానం కలిగినవాడు. ఆ అపవాదిని నేను ఎలా జయించగలను? ఖచ్చితంగా జయించలేను. అపవాదిని జయించాలి అని అంటే వాడిని జయించిన వాడు నాతో ఉండాలి కదండి. అపవాది కంటే గొప్పవాడు నాతో ఉండాలి, అప్పుడు మాత్రమే నేను జయించగలను. ఈ రెండు ఏది నేను చేస్తున్నాను, ఒకటే చేస్తున్నానంటే అది అబద్ధము అని అర్థం. నేను దేవునికి లోబడుతున్నాను కానీ జయించలేకపోతున్నాను అనేది అబద్ధమే. నేను అన్ని విషయాలలో దేవునికి లోబడలేకపోతున్నాను, వాక్యానుసారం జీవించలేకపోతున్నాను, కానీ నేను శోధనలు జయించగలను అనేది అబద్ధమే. రెండు జరిగితేనే నీ జీవితంలో నుంచి, శోధనల నుంచి నువ్వు జయించగలవు, అపవాది నీ జీవితం నుంచి పారిపోతాడు. క్రీస్తు వారు చేసింది అదే కదా. వాక్యము ఎత్తిపట్టి అన్ని విషయాలు అపవాదితో మాట్లాడితే అపవాది ఏమైపోయాడు? దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే నువ్వు లోబడి జీవించాలి.
వాక్యానికి లోబడి జీవిస్తున్నప్పుడే నీ శోధనలో నుంచి నువ్వు బయటికి రాగలవు. తెలియకుండా, అవగాహన లేకుండా మనం ఖచ్చితంగా శోధనను జయించడానికి అవకాశము చాలా తక్కువగా ఉంది. అందుకని 1 యోహానులో 4వ అధ్యాయం 4వ వచనంలో 4వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. మీరు జయిస్తారు అంటున్నాడా, జయించి ఉన్నారు అని రాయబడిందా? జయించి ఉన్నారు, పాస్ట్ టెన్స్ అండి. ఆల్రెడీ మీకు జయాన్ని నేను ఇచ్చేసాను అని అర్థం. అది కన్ఫర్మ్. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే నేను ప్రతి అపవాదిని జయించి ఉన్నాను, నాకు జయం వచ్చేసింది. ఆయన రాసి పెట్టేశాడు గ్రంథంలో. నేను ఆయనలో అంటే దేవుడు మనలో ఉన్నాడు అని ఒకవేళ నీకు కన్ఫర్మ్గా తెలిస్తే, క్రీస్తువారు నా హృదయంలో నివాసం చేస్తున్నాడు, నేను ఆయన ప్రతి మాటకు విధేయత చూపిస్తున్నాను అని నీకు ఒకవేళ కన్ఫర్మ్గా తెలిస్తే, నెక్స్ట్ జరిగేది ఏంటి? నువ్వు విజయము సాధించేశావు. ఇంకా అప్పటికి సాధించకపోయి ఉండొచ్చు, నువ్వు ఇంకా శోధన నీకు జీవితంలో అనుమతించబడి ఉండకపోవచ్చు, కానీ వచ్చే ఏ శోధన అయినా కానీ నువ్వు జయించేసావు. అది రాకపోయినా దాన్ని ముందుగానే దేవుడు ఒక కన్ఫర్మ్ చేసేసాడు, దాన్ని అప్రూవ్ చేసేసాడు. ఎందుకు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు ఏ శోధన వచ్చినా దాంట్లో నీకు విజయం అనేది గ్యారంటీ, కన్ఫర్మ్. ఇది నాకు అర్థం కావాలి. నేను విధేయత చూపించకపోతేనే నాకు సమస్య, దేవుని వాక్యము తెలియకపోతేనే నాకు సమస్య. నేను ఎందుకు లోబడలేకపోతున్నాను, లేకపోతే ఎందుకు శోధనకు లొంగిపోతున్నాను అని అంటే, నాకు శోధన గుండి అవగాహన అన్న లేకుండా ఉండాలి, లేకపోతే నా బలహీనతలో నుంచి నేను బయటికి రావడం ఇష్టం లేదు. ఆ ఆనందం నాకు కావాలి, ఆ సంతోషం నాకు కావాలి. ఈ విషయం నేను బలహీనంగానైనా ఉండాలి. నన్ను బలహీనంగా పెట్టుకొని దేవుని నిందించకూడదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన బలవంతం చేయడు. 2 మార్గాలు మాత్రం నీ ముందురున్నాయి. సెలెక్ట్ చేసుకోవలసిన వాడివి నీవే. ఏ మార్గంలో వెళ్తావు? శోధించబడతావా, శోధనను జయిస్తావా? ఆయన బలవంతంగా ఒకవేళ శోధన నుంచి తప్పించేవాడైతే ఈ విషయం ఎప్పుడో ఏతేం తోటలోనే జరిగి ఉండాల్సిందే. ఆదాము అవ్వల ఎదురుగా మంచి చెడ్డల వృక్షం అసలు పెట్టి ఉండేవాడే కాదు. ఒకవేళ పెట్టిన కానీ తినే ముందర ఆ అవ్వతో గద్దించేవాడు, ఏం చేస్తున్నావు నువ్వు అని మాట్లాడే. ఆయనకు తెలియదా అవ్వ తింటుందని, ఆదాము తింటున్నారని తెలియదా? తినేటప్పుడే చెప్పేవాడుగా. ఖచ్చితంగా చెప్పడండి. నీ ముందర అనేక ఉపమానాలు ఉన్నాయి, అనేక దృష్టాంతరాలు, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏం జరుగుతుందో నీకు తెలుసు. శోధించబడితే ఏం జరుగుతుందో నీకు తెలుసు. వాడి ఉద్దేశం ఏంటి? నిన్ను దేవుని చిత్తములో నుండి దూరం చేయాలి. ఒకటే టార్గెట్ వాడిది. దేవుని మార్గంలో నుంచి నువ్వు తప్పించబడాలి, నరకానికి వెళ్ళాలి, హిట్ లిస్ట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇలా జరుగుతుందని తెలిసే దేవుడు మన ముందు అనేక విషయాలను మన ముందు రాయించినట్టుగా మనం చూస్తున్నాం కదండి. మరి మనం అర్థం చేసుకుందాం. నేను విధేయత చూపిస్తున్నప్పటికీ శోధింపబడుతున్నాను అనేది అబద్ధమేగా? శోధనను జయించలేకపోతున్నాను అనేది అబద్ధమేగా? అన్ని తెలిసినప్పటికీ కూడా, అన్ని విషయాలు తెలిసినప్పటికీ, అన్ని శోధనల గురించి నాకు అవగాహన ఉన్నప్పటికీ ఈ పరిస్థితి నన్ను దేవుని నుండి దూరం చేస్తుంది అని ఏ సమస్య అయితే, లేకపోతే ఏ సిచ్యువేషన్ నీ జీవితంలో వస్తుందో అది శోధన అనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ సిచ్యువేషన్ నన్ను దేవుని నుండి దూరం చేస్తుంది అన్నప్పుడు నేనేం చేయాలి? ఆయన మాటకు విధేయత చూపించి ఆనాడు యోసేపు పారిపోయినట్టుగా ఆ శోధన నుంచి మనం పారిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ ఆలోచనలో నుంచి మనం బయటికి రావాలి. ఆ క్రియ చేయకుండా మనం వెంటనే తప్పుకోవాలి. అది మనకు క్షేమము. తప్పించుకున్నాడు యోసేపు. అనేక మంది అలా చేశారు. అందుకనే మన ముందు ఎగ్జాంపుల్స్ రాపించాడు. ఆయన బలవంతం చేయడు.
శోధింపబడకుండా బలవంతం చేయడు. కానీ శోధన అంటే ఏంటో నీకు తెలియచేస్తాడు. శోధన వలన వచ్చే కన్సిక్వెన్సెస్ ఏంటో నీకు బయలుపరిచాడు. అన్ని విషయాలు నీ ముందర పెట్టినప్పటికీ కూడా నువ్వు శోధనకు లొంగిపోతున్నావంటే అర్థం ఏంటి? నీకు దేవుని వాక్యం అంటే లెక్క లేదు అని అర్థం. దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావు అని అర్థం. ఆయనను తృణీకరిస్తున్నావు అని అర్థం. ఆయన మాటను పక్కన పెడుతున్నావు అని అర్థం. అందుకనే ప్రభువు నమ్మదగిన వాడు అని రాయబడింది కదండి. ఇందాక 1 కొరింథియన్స్లో ప్రభువు ఆ దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ వారికి సంభవిగా మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాడు. తాను నిల్చున్న తలంచుకున్నవాడు జాగ్రత్తగా, ఎక్కడ ఒక మాట ఉంది కదా, ప్రభువును శోధింప వారిలో కొందరు శోధించి సర్పం మీరు సనగకుండి వారిలో కొందరు సనగిరి సంహారం చేత ఈ సంగతి మనకి సమయుగాంతమైన బుద్ధి కలుగుతూ రాయబడను. మీరు 13లో దేవుడు నమ్మదగినవాడు అని రాయబడింది చూడండి. 13వ వచనంలో దేవుడు నమ్మదగినవాడు. నీవు నేను నమ్మదగని వారమే. ఆయనకు అన్ని విషయాలు మన ముందుకు తీసుకొచ్చినప్పటికీ, శోధనల గురించి తెలియచెప్పినప్పటికీ మనము మాత్రము మన ఇష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ బలహీనత నుంచి రావడానికి నాకు ఇష్టం లేదు. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుభవించడానికి ఇన్స్టంట్గా వస్తుంది కదా. శోధన యొక్క ఫలితం ఇన్స్టంట్గా ఉంటుంది. ఆ సంతోషం వెంటనే ఉంటుంది. దాని నుండి నేను బయటికి రావడానికి ఇష్టం లేదు. దేవుని ఆజ్ఞను పక్కన పెడుతున్నాను. నేను అపనమ్మకంగా జీవిస్తున్నాను. అయినప్పటికీ ఆయన నమ్మదగినవాడు. ఏనాడైతే మనం క్రైస్తవులముగా మారిపోయామో ఆయన ఒక తీర్మానం తీసుకుంటాడు. నిన్ను రక్షిస్తాను, కునుకక నిద్రపోక నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినవాడు. ఎందుకు? మనం పిల్లలం కదా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాం. మనము ఆయనకు అవమానకరంగా జీవిస్తున్నప్పటికీ ఆయన మాత్రం నమ్మకంగా, ఆయన స్వభావానికి ఆయన విరోధముగా ఎట్టి పరిస్థితుల్లో పనిచేయడు. ఆయన నమ్మదగిన వాడుగా మన జీవితాలలో ఉన్నాడు. అందుకనే నువ్వు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకోండి అని అంటున్నాడు కదా. పడకుండున్నట్లు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలను. నేను విశ్వాసము ఉంటే తప్ప నేను స్థిరంగా నిలబడలేను, లేకపోతే పడిపోతాను. పడిపోయానంటే లేవలేను. అయితే లేవనెత్తేవాడు నాకు కావాలి, పడిపోకుండా చూసేవాడు నాకు కావాలి. వాక్యము తప్ప నిన్ను పడిపోకుండా చేసేది ఏది లేదండి. దేవుడు తప్ప నిన్ను నిలబెట్టేవాడు ఎవరూ లేరు. నీకు జీవితాన్ని ఇచ్చేవాడు ఆయన తప్ప మరెవరూ లేరు. పరలోకం చేర్చేవాడు ఆయన తప్ప ఎవరూ లేరు. ఈ విషయం నాకు అర్థం కావాలి. ఎంత అపనమ్మకంగా జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆయన తండ్రి, అంత మాత్రమే కాదు ఆయన న్యాయాధిపతి. ఈ 2 విషయాలు మనకు అర్థం కావాలి. ఆయన తండ్రిగా మన పక్షముగా ఉండి ఖచ్చితంగా శోధనలు జయించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ తప్పు చేస్తే ఆయన న్యాయాధిపతి కూడా. ఆయన తన స్వభావానికి విరోధముగా ఖచ్చితంగా పనిచేయడు. అంటే శిక్షిస్తాడు కూడా. అంటే డిసిప్లిన్ చేస్తాడు ఆయన మనల్ని. సరైన మార్గంలో నడిపించడానికి ఆయన కొద్దిగా మనల్ని డిసిప్లిన్ చేస్తాడు. ఇది నాకు అర్థం కావాలి. తండ్రిగా ఉన్నాడు ఆయన, అదేవిధంగా జడ్జిగా కూడా ఉన్నాడు. నాకు శిక్ష వచ్చింది అని అంటే ఖచ్చితంగా అందులో ఏదో నేను తప్పు చేశాను అనే విషయం నాకు అర్థం కావాలి. ఆయన మనల్ని చూస్తూ ఊరుకోడండి. అంటే మనకి ఎక్కడ ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. ఒక మాట చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథము 31:3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపి. విడువక అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన సైడ్ నుంచి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో. మనం ఈ లోకంలోకి రాకముందు నుంచి ఈ లోకాన్ని విడిచిపోయేంత వరకు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఇంకొక పని చేస్తున్నాడు, విడిచిపెట్టేవాడు కాదు అని అర్థం. విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. విడువక అంటే ఆయన పట్టుకున్నాడు విడిచిపెట్టకుండా. ఎందుకు పట్టుకున్నాడు? విడిపించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి.
మన సైడ్ నుంచి మనం చేస్తున్న పని ఏంటంటే విడిపించుకునే ప్రయత్నం, ఆయన చేతిలో నుంచి మనం విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ఆలోచనలను బట్టి, మన బలహీనతలను బట్టి, మనకు శోధన అర్థం కాని స్థితిని బట్టి, ఆయన ప్రేమ అర్థం కాని స్థితిని బట్టి, శాశ్వతమైన ప్రేమ ఆయనది, అది గ్రహించక నేను విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన విడవక కృప చూపిస్తున్నాడు. దాని నుంచి జయించడానికి కావలసిన కృపనిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన పట్టుకుంటున్నప్పటికీ నా చేయిని నేను బలవంతంగా విడిపించుకుంటే విడిచిపెడతాడు, ఖచ్చితంగా విడిచిపెడతాడు. ఎందుకు విడిపించుకుంటున్నావో అక్కడ జరిగే పరిస్థితులు ఏంటో నీకు అనుభవంలోకి రావాలి. అక్కడ నువ్వు వెళ్ళిన కఠినమైన పరిస్థితుల ద్వారా నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలియాలి, ఆ పాపమేంటో నీకు తెలియాలి, అది ఏం చేస్తుందో దాని యొక్క ఫలితాలు ఏంటో నీకు తెలియాలి అని చెప్పేసి ఆయన కొద్దిసేపు మనల్ని చేయి విడిచే అవకాశం ఉంది. చిన్న కుమారుణ్ణి తండ్రి పంపించేశాడు. అడిగాడు నాకు కావాలన్నాడు. తండ్రి వెంటనే అడగంగానే ఇస్తాడా? ఏ తండ్రి కూడా ఇవ్వడు. చెప్పి ఉంటాడు, వినలా, బలహీనతలు ఉన్నాయి, స్వేచ్ఛ లేదు, శోధనకు లొంగిపోయాడు, వెళ్ళిపోయాడు. ఏమైపోయింది? తండ్రి చేయి విడిచిపెట్టాడు. సరే వెళ్ళిపో అన్నాడు. ఏమైపోయింది? అది జరుగుతుంది మన జీవితంలో కూడా. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, విడవక కృప చూపిస్తున్నాడు. కానీ మనమే విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. శోధన ఏంటో అర్థం కావాలి. నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు శోధన గుండా వెళ్తున్నావు. అయితే నీకు వాక్యం అర్థమైనప్పుడు, ఆయన ప్రేమ అర్థమైనప్పుడు ఆయనను జయించగలవు. విధేయత చూపించినప్పుడు ఆయనను జయించగలవు. విధేయత చూపించకపోతేనే, వాక్యం అర్థం కాకపోతేనే, అపవాది ఎలా పనిచేస్తాడో తెలియకపోతేనే నేను శోధనకు లొంగిపోతాను. శోధనలో ఉండి నీకు దేవునికి దూరంగా జీవించాలనేది దేవుని ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, పట్టుకునే ఉన్నాడు. కానీ నీవే విడిపించుకుంటున్నావు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆయన వేరే మార్గం ఏమైనా ఉందా? బలవంతం చేయడు. నీకు స్వేచ్ఛనిస్తాడు, నీకు విలువనిస్తాడు, నీ మాటకు విలువనిచ్చేవాడు. ఆయన విడిచిపెడతాడు తెలియాలని, తప్పు తెలియాలని, మళ్ళీ వెళ్ళకుండా ఉండడానికి, ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి. గ్రహించినప్పుడు నువ్వు ఆయన వద్దకు వచ్చి పాప క్షమాపణ అడుగుతావు. చిన్న కుమారుడు వచ్చాడు, అయ్యా నీ ఇంట్లో నేను ఉండను, కానీ పనివానిగా నన్ను ఉంటాను. బుద్ధి వచ్చినప్పుడు, ఇందాక దృష్టాంతరాలు ఎందుకున్నాయి? బుద్ధి కలగడానికి, జ్ఞానం తెచ్చుకోవడానికి, సత్యమును గ్రహించడానికి. ఇది మనకు అర్థం కావాలండి. శోధించబడడం తప్పు కానే కాదు. సర్వసాధారణంగా శోధనలు వస్తాయి, కానీ శోధనకు లొంగిపోవడం తప్పు, పాపం చేయడం తప్పు. ఎప్పుడు తప్పు చేస్తానో? శోధన నాకు తెలియకపోతే తప్పు చేస్తాను, దేవుని ప్రేమ అర్థం కాకపోతే తప్పు చేస్తాను. ఆయన విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. ఆయనను అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన హీ లవ్డ్ అనే మాట రాయబడింది. హీ లవ్డ్ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హీ లవ్డ్ అంటే పాస్ట్ టెన్స్ వాడాడు అక్కడ. మనము బ్రతికున్నంత వరకు కూడా ఆయన మనల్ని ప్రేమించేశాడు అని అర్థం. ఆయన కొత్తగా చేసేది ఏం లేదు మన దగ్గర. ఆయన కొత్తగా మనల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమించేశాడు, అన్నీ చేయాల్సిన పనులు అన్నీ చేసేసాడు. నేను ఆయన మళ్ళీ మన కోసం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. అన్నీ చేసి బైబిల్లో మన ముందు రాయించాడు, కొన్ని నియమాలను పెట్టాడు. అది చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయి. ఆటోమేటిక్గా దేవుని చిత్తంలో నువ్వు నడిచిపోతావు. పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వారసులు అవుతావు. ఆటోమేటిక్గా నువ్వు అపవాదిని ఎదిరించగలవు. కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఆయన సపరేట్గా మళ్ళీ నిన్ను బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. శోధనలో నుంచి నేను మళ్ళీ ఆయన ప్రత్యేకంగా వచ్చి నేను తప్పించేది ఏం లేదు. ఏ విధంగా జయించాలో నీ ముందు ఉన్నాయి. ఏ విధంగా జయించాలో అన్ని మార్గాలను నీ ముందు పెట్టాడు. యుద్ధానికి అన్ని ఆర్మర్ వేసేసుకున్న తర్వాత నేను యుద్ధానికి వెళ్ళలేను, యుద్ధం చేయలేను అంటే సైన్యంలో ఎందుకు చేరినట్టు మరి? కదండి, ఇది ఆలోచన చేయాలి. అన్నిటికీ సిద్ధపడి మనం ఆయన మార్గంలోకి వచ్చామో అన్నీ జయించుకుంటూ వెళ్ళాలి. అన్నీ మన కొరకు ఎవ్రీ స్టెప్లో ఆయన మాన్యువల్ అనేది మన ముందర ఉంది. బైబిల్ అనేది మన ముందర ఉంది. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి. అయినప్పటికీ తప్పు చేస్తున్నామంటే మన బలహీనతనే కానీ ఆయనది కాదు. జయించలేకపోతున్నానంటే మన తప్పే కానీ ఆయనది కాదు. ఆయన చేయాల్సిన పనులన్నీ చేశాడు. అయినప్పటికీ చేస్తున్నానంటే ఇది నా బలహీనత, నా తప్పు. ఆలోచన చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శోధింపబడడం తప్పు కాదు, శోధనకు లొంగిపోవడం తప్పు. హల్లెలూయా.